కాళేశ్వరంలో సరస్వతి పుష్కర ఘాట్లో పుణ్య స్నానం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాను సీఎంగా ఉన్న సమయంలో పుష్కరాలు రావటం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. భక్తులందరూ పుణ్యస్నానం ఆచరించాలని పిలుపునిచ్చారు. కృష్ణా గోదావరి పుష్కరాలు, సమ్మక్క సారలమ్మ జాతర తన హయాంలో రావడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం అన్ని వసతులతో పుష్కరాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హయంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ సరస్వతి పుష్కరాలే కాదు, తొందరలోనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర, ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా, అదొక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు దేశంలో ఈ మధ్యలో మీరందరూ చూసినారు, కుంభమేళాకి కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళారు. ఇతర ప్రాంతాలలో సరస్వతి పుష్కరాలతో పాటు దేశంలో గంగా, యమున, ఎక్కడెక్కడైతే నదులు ఉన్నాయో, నదులు నాగరికతనే కాదు, నదులను దేవాలయాలుగా, దేవతలుగా భావించి మన వాళ్ళందరూ కూడా ఆచార సంస్కృతులను పాటించడం మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, అదేవిధంగా కృష్ణా పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాలని, వాటికి పునాదులు ఈరోజు ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగానే మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. మిస్ వరల్డ్ అందాల బామల కాళ్లను మహిళలు కడగడం పైన బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. అయితే ఈ విమర్శలపైన మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో మంది సినిమా యాక్టర్ల కోసం హైదరాబాద్ను ఏదేదో చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డిని అబద్దాలకు అంబాసిడర్గా మారకు అంటూ హితవు పలికారు. గిరిజన సాంప్రదాయపరంగా కార్యక్రమం జరిగిందని తెలిపారు. ప్రభుత్వంపైన తప్పుడు మాటలు మానేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మీకు ప్రభుత్వం చేసిందా? మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి, ఆ యాక్టర్లు, ఈ యాక్టర్లు, ఈ వెంకలు, ఆ వెంకలు, ఆ వంకలు, ఈ వెంకలతోటి వాళ్ళ కోసం హైదరాబాద్ నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం? ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి. ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి సబితమ్మ అబద్దాలకు అంబాసిడర్గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దొరతనాంది, ఆ దురహంకారంది. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరేసింది. కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి, గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల బద్ధంగానే మేము అక్కడ చేసినాం. కాకతీయుల వారసత్వాన్ని, కాకతీయుల యొక్క పరిపాలనను, రుద్రమాదేవి యొక్క శౌర్యాన్ని, పౌరుషాన్ని అక్కడ కళారూపంలో కూడా ప్రదర్శించడం జరిగింది. సక్సెస్ అయినందుకు మరి ఓర్వలేక రకరకాల కామెంట్ చేస్తారు. అధికారం పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు. అధికారం పోయిన తర్వాత నీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. ప్రభుత్వం అనడానికి సిగ్గు అనిపించట్లే మీకు? ప్రభుత్వం చేసిందా? మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి, ఆ యాక్టర్లు, ఈ యాక్టర్లు, ఈ వెంకలు. మిస్ వరల్డ్ పోటీదారుల బృందం యాదగిరిగుట్టను సందర్శించారు. భారతీయ సాంప్రదాయ చీరకట్టులో ఆలయాన్ని సందర్శించుకున్నారు. ప్రపంచ అందగత్తెలకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. అనంతరం టూరిజం విలేజ్ గా గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లిని ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. వారికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇక్కత్ చీరల ప్రత్యేకత, తయారీ విధానాన్ని విదేశీ అతిథులు పరిశీలించారు. పలువురు భామలు స్వయంగా చీరలను నేసి సంబరపడ్డారు.
ఏపీలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థల ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం నిర్వహించారు. 19 ప్రాజెక్టులకి సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పాలసీలతో పెట్టుబడులకు దేశ విదేశీ సంస్థలు ఆసక్తిపైన చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని వెనువెంటనే ప్రాజెక్టుల స్థాపనకు శ్రీకారం చుడుతున్నాయన్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు శంకుస్థాపనను కూడా నిర్వహించగా మరికొన్ని కంపెనీలు పెట్టుబడులపైన ఒప్పందాలు చేసుకుంటున్నాయని వివరించారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంపైన విశ్వాసం కోల్పోయిన పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ పైన పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19లోపు వంశీని ఈ కేసులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే వంశీకి 5 కేసులలో బెయిల్ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారులను సైతం చిత్రహింసలకు గురి చేస్తుందని మాజీ మంత్రి అంబటి అన్నారు. ఓ పక్క మేక్ ఇన్ ఇండియా అంటూ మరోపక్క పారిశ్రామికవేత్తలను భయాందోళనను గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న సన్నకారు పారిశ్రామికవేత్తలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి ఫేవర్గా ఉండే వారిపైన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తెలుస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి మంత్రులు ఇండస్ట్రియలిస్టుల మీద దాడులు చేసి డబ్బులు చేసుకునే కార్యక్రమం. చందాలు కాదు, చందాలు అయితే పర్లేదు, చందాలు అంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చేయి. రౌడీ మావుళ్ళు ఎంత దుర్మార్గం అండి. తాడిపత్రిలో ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ఉంది, అందరికీ తెలుసు. ఏం జరుగుతుందండి దానిలో? మీ బీజేపీ కూటమి ఎమ్మెల్యే గారు మీకు అప్పుడు మంత్రిగా చేశారు, ఆదినారాయణ రెడ్డి గారు. ఆల్ట్రాటెక్ సిమెంట్ని పరిశ్రమ మీద ఫిర్యాదులు చేశారు. ఎందుకే ఫిర్యాదులు? ఏమైనా అన్యాయం జరుగుతుందని కాదు, కప్పం కట్టలేదని, డబ్బులు ఇవ్వలేదని, రౌడీ మామూలు ఇవ్వలేదని. దాని మీద ఒక సిఐ నరేష్ బాబు అనే అతన్ని అడ్డం పెట్టుకొని వారికి సప్లై చేస్తున్న ముడి సరుకుని సప్లై చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వారి మీద సీజ్ చేశారు. సీజ్ చేస్తే ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ చేసేవారు వేరే ఉంటారు. అవి సీజ్ చేస్తే ఏం చేస్తారు ట్రాన్స్పోర్ట్ అధికారులు? ఆ ప్రైవేట్ కంపెనీ ట్రాన్స్పోర్ట్ చేయటంలా, సప్లై లేదు. సప్లై లేకపోతే ఏమైంది? తాడిపత్రి ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మూసివేసేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. మీ కూటమి ఎమ్మెల్యేలు, కూటమి మంత్రులు ఇండస్ట్రియలిస్టుల మీద దాడులు చేసి డబ్బులు చేసుకునే కార్యక్రమం. చందాలు కాదు, చందాలు అయితే పర్లేదు, చందాలు అంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చేయి. రౌడీ మావుళ్ళు ఎంత దుర్మార్గం అండి. తాడిపత్రిలో ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ఉంది, అందరికీ తెలుసు. ఏం జరుగుతుందండి దానిలో? మీ బీజేపీ కూటమి ఎమ్మెల్యే గారు మీకు అప్పుడు మంత్రిగా చేశారు, ఆదినారాయణ రెడ్డి గారు. ఆల్ట్రాటెక్ సిమెంట్ని పరిశ్రమ మీద ఫిర్యాదులు చేశారు. ఎందుకే ఫిర్యాదులు? ఏమైనా అన్యాయం జరుగుతుందని కాదు, కప్పం కట్టలేదని, డబ్బులు ఇవ్వలేదని, రౌడీ మామూలు ఇవ్వలేదని. దాని మీద ఒక సిఐ నరేష్ బాబు అనే అతన్ని అడ్డం పెట్టుకొని వారికి సప్లై చేస్తున్న ముడి సరుకుని సప్లై చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వారి మీద సీజ్ చేశారు. సీజ్ చేస్తే ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ చేసేవారు వేరే ఉంటారు. అవి సీజ్ చేస్తే ఏం చేస్తారు ట్రాన్స్పోర్ట్ అధికారులు? ఆ ప్రైవేట్ కంపెనీ
ట్రాన్స్పోర్ట్ చేయటంలా, సప్లై లేదు. సప్లై లేకపోతే ఏమైంది? తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మూసివేసేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం అమ్మనప్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్ ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. యువగలం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వీరయ్య చౌదరి దారుణ హత్య బాధాకరమని అన్నారు. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కంచ గచ్చిబౌలి భూములపైన సుప్రీంకోర్టులో విచారణ జూలై 23కి వాయిదా వేశారు. సీజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టాక తొలి విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపైన సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లను తొలగించేందుకు వినియోగించారని, ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని ఆయన అన్నారు. పర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే సీఎస్తో పాటు కార్యదర్శులు కూడా జైలుకు పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చర్యలు చేపట్టారని ప్రశ్నించింది. ముంబై వసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ స్కామ్లో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ముంబై, హైదరాబాద్తో పాటు 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. 9.04 కోట్ల రూపాయల నగదు, 23.25 కోట్ల రూపాయల విలువైన చేసే బంగారం, అదేవిధంగా వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది. ముంబైలోని మీరా భయాంతర్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ మరో కేసును నమోదు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు 2009 నుంచి అనుమతులు ఇచ్చారు. ఈ కేసులో సీతారాం గుప్తా, అరుణ్ గుప్తా కీలక నిందితులుగా ఉన్నారు. నిందితులు అధికారులతో కలిసి ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రజలకు విక్రయించినట్టుగా దర్యాప్తులో తేలింది. వీవీఎంసీ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో నిందితుల ఇళ్లలో నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టుగా ఈడీ తెలిపింది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చింది. ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనిష్ట ధర 10 రూపాయల నుంచి 12 రూపాయలకు పెంచింది. అంతేకాకుండా గరిష్ట ధర 60 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచింది. పెంచిన ఛార్జీలు ఎల్లుండి నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. ఇటీవల ఛార్జీలు పెంచుతామని ప్రకటించగా తాజాగా పెంచిన ధరలనైతే ఈ విధంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రతిరోజు వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే చాలా మంది బైకులు మరియు బస్సుల్లో ప్రయాణించకుండా మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. దీంతో మెట్రోలో రద్దీ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మెట్రో సమయాన్ని కూడా పెంచుతూ ఎల్ఎన్టీ నిర్ణయం తీసుకుంది. అయితే మొదటి నుంచి మెట్రో నష్టాల్లో ఉందని చెప్తున్న సంస్థ గతంలోనూ ఓసారి ఛార్జీలను పెంచగా ఇప్పుడు మరోసారి పెంచి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది.
హైదరాబాద్లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ప్యూరోపాల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడింది. నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఆపై ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వలవేసింది ఈ కంపెనీ. అయితే బాధితుల నుంచి విడుదల వారీగా 2 నుంచి 2.5 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు నిర్వాహకులు. యాజమాన్యం మాటలు నమ్మి దాదాపు 200 మంది యువకులు డబ్బులు కట్టి కంపెనీలో చేరారు. అయితే కొంతమందికి వర్క్ ఫ్రం హోమ్ అంటూ నమ్మించింది కంపెనీ యాజమాన్యం. ఇక చివరకు ట్రైనింగ్ ముగించిన తర్వాత కూడా ఎటువంటి ఉద్యోగం ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన అభ్యర్థులు గచ్చిబౌలి వచ్చి చూడగా అక్కడ ఎలాంటి ఆఫీసు కనిపించలేదు. దీంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని అమెరికా బోస్టన్కు చెందిన ఎన్ఆర్ఐ భాగవతుల ఆనంద్ మోహన్ కలిశారు. ఇక టీటీడీలోని పలు ట్రస్టులకు భారీగా విరాళాలనైతే అందజేశారు. ఎస్వి ప్రాణదాన ట్రస్ట్కి ₹1,116, ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్కి ₹10,116, విద్యాదాన ట్రస్ట్కి ₹10,116, వేద పరిరక్షణ ట్రస్ట్కి ₹10,116, అదేవిధంగా సర్వశ్రేయస్ ట్రస్ట్కి ₹10,116 విరాళాలుగా అందజేశారు. దీంతో దాత ఎన్ఆర్ఐ ఆనంద్ మోహన్ను చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద రైల్లో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడకి వెళ్తున్న సమయంలో భువనగిరి మండలం నాగారెడ్డిపల్లి గ్రామాన్ని దాటుతున్న సమయంలో పొగలు వచ్చాయి. రైలు కింది భాగంలో మంటలు చెలరేగగా గమనించిన ప్రయాణికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దాంతో రైలును బీబీనగర్ స్టేషన్లో నిలిపివేశారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదని అధికారులు తెలిపారు. ఇక బీబీనగర్ రైల్వే స్టేషన్లోనే రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాల భద్రతపైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రాజ్నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. బాధ్యతారాహితంగా ప్రవర్తించే ఒక దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండటం ప్రపంచ భద్రతకు ముప్పు కలిగిస్తుందని అన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ జోక్యం చేసుకుని పాకిస్తాన్ అణ్వాయుధాలను తన పర్యవేక్షణలోకి తీసుకోవాలని కోరారు. ఉగ్రవాదంపైన భారత్ ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. ఉగ్రవాద శిబిరాలు ఏ మూలన ఉన్నా కూడా వాటిని నాశనం చేస్తామని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఇక జమ్మూ పర్యటనలో భాగంగా శుక్ర శనివారాల్లో కచ్లో రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. భుజ్ వైమానిక దళ స్టేషన్ కి వెళ్లనున్నారు. నలియా వైమానిక స్థావరంలో ఆర్మీ అధికారులతో సమావేశం కానున్నారు. అంతర్జాతీయ సరిహద్దు భద్రతను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించనున్నారు. పాక్తో ద్వైపాక్షికంగా చర్చలు జరుగుతాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఉగ్రవాదంపైన చర్చలు ఉంటాయని ప్రధాని చెప్పారని తెలిపారు. ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలికే వరకు సింధు జలాల నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశామని, ఉగ్రవాద శిబిరాలను మూసివేయాల్సిన బాధ్యత కూడా పాక్దేనని జైశంకర్ తేల్చి చెప్పారు. Trade remarks. Let me say this, that look, between India and US, trade talks have been going on, negotiations have been going on. In fact, we have, I think the team is just going at this point. These are very complicated negotiations, they are very intricate, nothing is decided till everything is. But any trade దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతో ప్రధాని మోదీ కులగణనకు అంగీకరించారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బీహార్లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. యువతతో మమేకమయ్యేందుకు తలపెట్టిన శిక్షా న్యాయ సంవాద్ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించారు. మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ సమావేశానికి తాను రాకుండా స్థానిక నేతలు, అధికారులు ఎంతో ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ అన్ని అడ్డంకులను అధిగమించి వచ్చానని వివరించారు. వెనుకబడిన వర్గాల తరపున పోరాడుతున్న ప్రతిపక్షానికి ప్రధాని భయపడుతున్నారని రాహుల్ విమర్శించారు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో రాష్ట్ర బిల్లులపైన గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించడంపై తాజాగా ద్రౌపది ముర్ము స్పందించారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు ఈ తీర్పుపైన రాష్ట్రపతి పలు ప్రశంసలు సంధించారు. అయితే ఈ ప్రశ్నలపైన న్యాయస్థానం తమ అభిప్రాయాలను కూడా తెలియజేయాలని సూచించారు. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కల్నాల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరి అని మంత్రి విజయ్ షా అన్నారు. దీంతో నిన్న మధ్యప్రదేశ్లోని హైకోర్టు ఆదేశాల మేరకు ఇండోర్లోని మోవ్లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిని కొట్టివేయాలని ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అంటూ సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది.
జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఇంట్లో 3 ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా కనిపెట్టిన సైన్యం వారిని చుట్టుముట్టింది. లొంగిపోవాలని హెచ్చరించింది. ఉగ్రవాదుల కాల్పులు జరిపారు. ఎదురుకాల్పులు జరిపిన భద్రతా బలగాలు 3 కూడా మట్టుపెట్టాయి. హతులను ఆసిఫ్ అహ్మద్ షేక్ అదేవిధంగా అమీర్ నజీర్ వని యామర్ అహ్మద్ భట్గా గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా అన్న కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి. ఇక షోపియాన్ ప్రాంతంలో జిన్ ఫాతర్ కెల్లార్ చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో కూడా 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఇక వీరిని లష్కరే తైబాకి చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. మణిపూర్లోని చందేల్ జిల్లాలో అస్సాం రఫేల్స్ కు ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మయన్మార్లోని సరిహద్దుల్లోని న్యూ సమతాల గ్రామం సమీపంలో ఉగ్రవాదుల కదలికలపైన విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లుగా ఆర్మీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో సమాచారాన్ని పంచుకుంటూ భారత సైన్యం తూర్పు కమాండ్ మే 14న స్పియర్ కార్డ్స్ ఆధ్వర్యంలోని కెంగ్ జోయ్ తహసీల్లోని న్యూ సమతాల్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ యూనిట్ ఆపరేషన్ను ప్రారంభించిందని తెలిపింది. ఇక ఈ ప్రాంతం భారతదేశం మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇది తరచుగా ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుందంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. ఇక మొన్నటి వరకు తానే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని చెప్పుకున్న ట్రంప్ ఇప్పుడు టంగ్ తిప్పేశారు. తానే ఆపానని చెప్పానని, యుద్ధాన్ని ఆపడంలో కీలక పాత్ర పోషించానని చెప్పుకొచ్చాడు. అయితే తాను దేన్నైనా సెటిల్ చేయగలనంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేశారు. యుద్ధానికి బదులు వ్యాపారం చేసుకుందామంటూ తాను చేసిన ప్రతిపాదనతో పాకిస్తాన్, భారత్ దేశాలు రెండూ కూడా చాలా సంతోషించాయి.